చింతామణి ప్రభావతితో మాట్లాడుతూ ఉండగా వినేసిన మీనా ఇదంతా చేసింది చింతామణి అని తెలుసుకుని వీడియో తీసి మేనేజర్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకున్న మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు ప్రభావతి మీనాని క్షమాపణ అడిగిందా లేదా? ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో నాకు లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇక మీనా బాధలో ఉండి అసలు ఇదంతా ఇలా జరిగింది, అసలు ఎలా మోసపోయాను, అయినా ఈయనకి నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంది, ఎవరో వెనకాలండి కావాలని చేయించారు, లేకపోతే ఈయన మంచోడై ఉండడు, అందుకనే నా దగ్గర డబ్బులు దొంగతనం చేశాడా ఏంటి వీడు, అసలు ఈ మేనేజర్ ఎలాంటి వాడో, తనకి ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయో మొత్తం తెలుసుకోవాలి అనిక మీనా అయితే మనసులో అనుకుంటుంది. ఇదంతా ఎందుకు జరిగింది అనిక బాధపడుతూ అయితే మీనా ఇంటికి వెళ్ళేసరికి ఇక ప్రభావతి అయితే రూమ్లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటిది, ఏదో సౌండ్ వస్తుంది, ఇదేంటి ఈ టైంలో అత్తయ్య ఎవరితో మాట్లాడుతున్నారని ఇక మీనా లోపలికి వెళ్ళి చూసేసరికి నవ్వుతూ చింతామణితో అయితే మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. ఇదేంటి డెకరేషన్ గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని ఇక మీనా అయితే అలా వింటూ ఉంటుంది బయట నుంచి. ఏంటిది అంటే నా గురించే మాట్లాడుకుంటున్నారు, మేనేజర్ అత్తయ్య గారికి తెలుసా, అత్తయ్య గారు చెప్పడం వల్లే మేనేజర్ ఇలా చేశాడా, లేకపోతే ఇంకా ఎవరైనా వెనకాల ఉండి చేశారా? అవును, అత్తయ్యకి చింతామణికి ఇద్దరికీ పరిచయం ఉంది కాబట్టి ఖచ్చితంగా చింతామణే చేయించి ఉంటుంది అనిక బయట నించుని అలా వింటూ ఉంటుంది మీనా. చింతామణి గారు చాలా మంచి పని చేశారు, మీనా డెకరేషన్కి వెళ్లకుండా ఆపినందుకు మీకు అసలు చాలా గ్రేట్ మీరు. నేను అప్పుడు ఇంట్లో ఉండి ఏమీ చేయలేకపోయాను, మీనాని బయటికి పంపలేదనుకున్నాను, కానీ అది ఇంట్లో ఉండి డెకరేషన్ పూర్తి చేసింది. ఇప్పుడు ఆ డెకరేషన్ చేసిన తర్వాత డబ్బులు రానివ్వకుండా చేశారు చూడండి, మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రూమ్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే మీనా బయట నుంచి వాళ్ళ మాటలన్నీ వినేస్తుంది. ఏంటి ఇంత పని చేస్తారా, చెప్తాను మీ ఇద్దరి సంగతి మొత్తం, ఇంతకి ఇంత చెప్తాను అని తన దగ్గర ఉన్న ఫోన్ తోటి ఇక ప్రభావతి మాటలు అయితే రికార్డ్ చేస్తుంది ఫోన్లో మీనా. చింతామణి అనే పేరు కూడా ఇక ప్రభావతి వాడడంతో మీనా ఫోన్లో అయితే ఆ వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది. చెప్తాను, ఇప్పటికిప్పుడు కాదు, మీకు అందరి ముందు తెలుస్తాను, ఈసారి మాత్రం విడిచిపెట్టేదే లేదు. అసలు డ్యాన్స్ క్లాస్కి వచ్చి మిమ్మల్ని చెడగొట్టి ఆవిడ కూడా కావాలని నన్ను ఇలా చేస్తుంది, చెప్తాను ఆవిడ సంగతి అని ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంది మీనా అయితే. ఏమైంది మీనా, అలా ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతున్నావు, ఏమైంది అని ఇక శృతి అడిగేసరికి ఏం లేదు శృతి, నాకు ఒక పని ఉంది, ఆ పని పూర్తి చేసుకుని వస్తాను, అప్పుడు చెప్తాను ఇంట్లో వాళ్ళందరి సంగతి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అయ్యో ఏం జరిగిందో చెప్పు, సమయానికి బాలు కూడా లేడు కదా, మాకు చెప్తే నేనన్నా సహాయం చేస్తాను కదా, చెప్పు మీనా అని శృతి అడిగేసరికి సరే చెప్తాను, అత్తయ్య చింతామణితో చేతులు కలిపి ఇద్దరూ కలిసి నా డెకరేషన్ని ఇవాళ నాశనం చేశారు శృతి. ఏం జరిగింది మీనా, ఏం జరిగిందంటే నేను డెకరేషన్కి ఒప్పుకున్నాను, ఆయన 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి సంతకం పెట్టమంటే ఆ పేపర్ మా మరిది గారికి చూపించి దాని మీద ఏముందో చూసి దాన్ని బట్టి సంతకం పెడతానండి అని నేను చెప్తే ఆయన మాట వినలేదు. ఇంత పెద్ద ఆర్డర్ ఎందుకు పోగొట్టుకోవడం అని నేను కూడా పోన్లే నన్ను ఎవరు మోసం చేస్తారులే అని నమ్మకంతో ఆ పేపర్ మీద సంతకం పెట్టాను. తీరా చూస్తే డెకరేషన్ మొత్తం బయట 9 లక్షలు తీసుకొచ్చి మొత్తం 10 లక్షలతోటి అప్పు చేసి ఆ డెకరేషన్ మొత్తం పూర్తి చేశాక ఏమైందనుకున్నావు, నేను డబ్బుల కోసం ఆ మేనేజర్ దగ్గరికి వెళ్తే డబ్బులు మొత్తం ముందే ఇచ్చేసాను కదా అని అబద్ధాలు ఆడాడు. అదేంటి మీనా అలా అన్నాడా? అవును శృతి, వెళ్ళి డబ్బులు అడిగేసరికి ఆల్రెడీ ఈ పేపర్ మీద నేను 10 లక్షలు ఇచ్చినట్టు రాశారు కదా, సంతకం కూడా పెట్టారు మీరు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, అందుకే కొత్త వాళ్ళకి పని ఇవ్వకూడదు అన్నట్టు నాతో మాట్లాడారు, చింతామణిని కూడా పొగిడారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది అత్తయ్య మాటలు విన్నాక, చింతామణి ఈవిడ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, చింతామణి ఆ మేనేజర్తో చేతులు కలిపి నన్ను మోసం చేసిందని నాకు ఇప్పుడే తెలిసింది అనిక మీనా అంటుంటే, అవునా ఇంత పని జరిగిందా, అసలు ఆ చింతామణిని ఏం చేయాలంటే అర్థం కావట్లేదు నాకు, అసలు అది మనిషేనా, అసలు ఇలా ఎలా ఉంటారు మీనా, జనాలు అన్నాక కొంచెమన్నా వాళ్ళ దారిలోకి వస్తే పోనీ వాళ్ళని దాటుకుని వెళ్ళడం ట్రై చేయాలి, కానీ తొక్కేసి వెళ్ళడానికి ట్రై చేస్తారేంటి, అయినా ఇంత పెద్ద మోసమా, 9 లక్షలు అప్పు చేయించేలా చేస్తారా, పద వెళ్ళి అడుగుదాము. అడగడానికి ఏమీ లేదు శృతి, ఆ పేపర్ మీద 6 సున్నాలు ఉన్నాయి, నేను 5 సున్నాలు ఉన్న పేపర్ మీద సంతకం పెట్టాను, కానీ ఆ పేపర్ మీద 6 సున్నాలు ఉన్నాయి శృతి, ఆ డబ్బులు ఇచ్చేసినట్టుగా మా పేపర్లో మొత్తం రాసి ఉంది, ఆ పక్కన ఉన్నాయని ఒక ఆయన చదివి వినిపించారు నాకు, అందులో నా చేతులతో నేనే సంతకం పెట్టాను పెన్ తోటి మీనా అని, ఇంకా నేనేం చేస్తాను చెప్పు, అందుకనే ఇప్పుడు నాకు ఆధారం దొరికింది, వాడి చెడామడా కడిగేసి ఆ డబ్బులు తీసుకొచ్చి
అక్కడ అప్పు చేసిన దగ్గర కట్టేసి అప్పుడు చెప్తాను వీరి సంగతి అని ఇక మీనా అంటుంటే ఏం ఆధారం దొరికింది మీనా? ఇప్పుడు అత్తయ్య చింతామణితో మాట్లాడారు శృతి, అవి నేను వీడియో తీశాను, అది నా ఫోన్లో ఉంది. ఆ మేనేజర్కి చూపించి బెదిరించి, ఆ చింతమణికి చూపించి బెదిరించిన ఎవరొకరు డబ్బులు ఇచ్చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఈ వీడియో చూపిస్తానని చెప్తే అప్పుడు వాళ్ళే అనిగి మనకి ఎలాగోలో నా డబ్బులు నాకు ఇచ్చేస్తారు అని శృతి అంటే శృతికి చెప్తుంది మీనా. సరే నేను కూడా వస్తాను మీనా, పర్లేదు శృతి, నొక్కదాన్నే వెళ్తాను, ఇందులోకి నేను లాగొద్దు అనుకుంటున్నాను. మళ్ళీ లాగిన తర్వాత కానించి అత్తయ్య మళ్ళీ నిన్ను కూడా అంటారు, నన్ను అన్నది సరిపోదా, మళ్ళీ నేను నడిపించాలా? వద్దు శృతి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను, మళ్ళీ నేను మార్చేసాను అంటారు అని కానేసి మీనా అయితే వెళ్ళిపోతుంటే జాగ్రత్తగా వెళ్ళు మీనా అని శృతి చెప్పి ఇక లోపలికి వెళ్తుంది. చిచి, ఏంటి రవి, అసలు ఈ ఇంట్లో ఒక్కరికి కూడా మనసాక్షి అనేది లేదా? ఎంత చండాలంగా బిహేవ్ చేస్తారని కళ్ళలో కూడా అనుకోలేదు నేను శృతి అంటే. ఏమైంది శృతి, ఇప్పుడు ఏమైంది? ఆంటీ బిర్యానీ ఎందుకు తెమ్మన్నారో తెలుసా నీకు? మీనా డెకరేషన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది ప్లాన్, అందుకని అత్తయ్య బిర్యానీ తెమ్మన్నారు. ఏంటి శృతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే రవి, ఏమైంది అనుకుంటున్నావు? మీనా ఒప్పుకున్న డెకరేషన్కి 9 లక్షలు బయట తెచ్చుకుంది కదా, ఆ డబ్బులు వెళ్ళి మేనేజర్ని అడిగితే ఆల్రెడీ ముందే ఇచ్చేసాను కదా, లేవని పొమ్మన్నాడంట. ఇదంతా చింతమని చేసిందంట. ఆ విషయం అత్తయ్య గారు ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే మీనా విని రికార్డ్ తీసుకుని వెళ్ళింది. అది జరిగిన మ్యాటర్ అని శృతి మొత్తం చెప్పడంతో రవికి, ఏంటి మా అమ్మ ఇంత రాక్షస, ఇంత మూర్ఖురాలా, ఎప్పుడూ అనుకోలేదు శృతి నేను మా అమ్మ కోడలి పట్ల ఇలా ఉంటుందని, డబ్బు లేకపోతే మా అమ్మ ఇంత తక్కువ చేసి చూస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఛీ, వెళ్ళి కడిగేస్తానుండు అని రవి వెళ్ళిపోతుంటే, వద్దు రవి, నేను కడగలేక ఆగాను అనుకుంటున్నావా? మీనా కోసం ఆగాను. మీనా ప్రూఫ్ సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ ముఖం మీద కొట్టాక అప్పుడు మాట్లాడతానని చెప్పాను ఇంటికి వచ్చి. అప్పటిదాకా ఓపిక పట్టు, అప్పుడు చెప్తాను మీ మమ్మీ సంగతి ఉంటుంది చూడు. నేనేమన్నా సరే నువ్వు ఊరుకో, అర్థమవుతుందా? మీ అమ్మ నేను మాత్రం ఊరుకునేది వాళ్ళ అని శృతి అంటుంటే, నువ్వు ఊరుకునేది ఏంటి, నేనే ఊరుకోను. చీ, వదినంత కష్టపడి పైకి వద్దామని చూస్తుంటే మా అమ్మ కావాలని మళ్ళీ తొక్కడానికి ట్రై చేస్తుంది. ఇంట్లో వాళ్ళని నమ్మకుండా బయట వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళని నమ్మి ఇలా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఛీ, అసలు మా అమ్మని చూస్తుంటే చాలా చిరాకు వస్తుంది నాకు అని రవి శృతి అయితే మాట్లాడుకుంటారు. ఇంకో పక్క మీనా అయితే ఇక చాలా కోపంతో మేనేజర్ దగ్గరికి అయితే వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? డబ్బులు లేవు ఏమి లేవని చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. డబ్బులు లేవు ఏమి లేవు, సరే అయితే ఒకసారి వీడియో చూస్తారా, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మీరు ఇచ్చారో లేదా అన్నది, ఈ వీడియో చూడండి అని ప్రభావతి మరియు చింతామణి మాట్లాడుకున్న మాటలన్నీ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో అయితే మేనేజర్కి చూపిస్తుంది మీనా. ఆ వీడియో చూసి, ఏంటి మీకు తెలిసిపోయిందా, చింతామణికి కూడా బ్లాక్మెయిల్ ఇప్పుడు వీడియో చూపించొచ్చాను, ఆవిడే డబ్బులు ఇస్తానంది, మీరు ఇస్తారా, ఆవిడ దగ్గరికి వెళ్ళి తీసుకోమంటారా? కావాలంటే ఆవిడకి ఫోన్ చేసుకోండి, లేకపోతే మీ ఇద్దరిని కలిపి పోలీస్ స్టేషన్లో చెప్తాను, ఇలా బిజినెస్ పరంగా నన్ను ఫ్రాడ్ చేయడానికి ట్రై చేశారని చెప్తాను, అప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళి జైల్లో పెడతారు, ఒక పని అయిపోతుంది అని చెప్పేసి మీనా చెప్పడంతో, అబ్బాయి వద్దు ఇచ్చేస్తాను, మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చేస్తాను అని మేనేజర్ అయితే 9 లక్షలు తీసి మీనా చేతిలో పెడతాడు. ఇప్పుడు ఈ 9 లక్షలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నా దగ్గరికి ఎలా వచ్చాయి? నాకు ఇవ్వలేదన్నప్పుడు ఎందుకు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు? ఎందుకని అబద్ధాలు ఆడారు మీరు? ఇన్ని అబద్ధాలు ఆడడం అసలే మీకు ఎలా నొప్పింది మనసు అని చెప్పేసి మీనా అంటే, చింతామణి గారు నాతో ఈ నాటకం ఆడించారండి, అందుకనే ఇలా చేశానండి అని ఆ మేనేజర్ చెప్పడంతో, ఇప్పుడు పోలీసులు వస్తే ఆ నిజం ఒప్పుకుంటారా? ఒప్పుకుంటానండి, లేకపోతే మిమ్మల్ని జైల్లో వేస్తాను నిజంగానే ఒప్పుకోలేదంటే. చిచ్చి, అసలు ఎలాంటి వాళ్ళతో సావాసం చేస్తున్నారో చూసుకోకుండా చేస్తారా? అయినా ఆవిడ మోసం చేయమంటే మోసం చేస్తారా? డెకరేషన్ ఎంత బాగా చేసి ఇచ్చాను మీకు, అంత బాగా చేసినందుకు ఎక్స్ట్రా ఎవరొకరు మీకు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మీరే ఉంచుకోండి, నాకేం అవసరం లేదు. కానీ ఆవిడ మాటలు విని ఆవిడ ఇస్తానన్న చిల్లర పైసలు ఆశపడి నన్ను మోసం చేద్దామని ట్రై చేస్తారా? ఈ చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ నుంచి పెరుగుతూ పైకి వస్తున్నాను నేను, నన్ను అనగదొక్కాలని చూస్తే నేనే రివర్స్లో అనగదొక్కగలను, కానీ ఎందుకులే పాపమ్మని ఊరుకుంటున్నాను, నా పని నేను చూసుకుని పోతాను, నా దారిలోకి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి మర్యాద దక్కదు, ఇవ్వండి డబ్బులు అనేక డబ్బులు తీసుకుని మీనా అయితే వెళ్ళి చింతమణి వాళ్ళ ఆయనకి కట్టేసి థ్యాంక్స్ చెప్పేసి ఆయనకి ఇంటికైతే వచ్చేస్తుంది మీనా. అప్పుడే ప్రభావతి వాళ్ళు బిర్యానీ తింటుంటే, అత్తయ్య ఏంటి బిర్యానీ తింటున్నారా? నేను డబ్బులు తేవడం అయింది, కట్టేయడం కూడా అయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా కంప్లీట్ అయింది డెకరేషన్ అని మీనా చెప్తుంటే, ఇదేంటిది
డెకరేషన్ పూర్తయిపోయిందంటుంది, డబ్బులు కట్టేశానంటుంది. ఏంటిది అని ముఖం ఇలా పెట్టుకుంటుంది ప్రభావతి. అదేంటి అత్తయ్య ముఖం మాడిపోయింది మీది? నా డెకరేషన్ సక్సెస్ అయినందువల్లే కదా మీరు బిర్యానీ పార్టీ ఇస్తున్నారు, మళ్ళీ ఏమైంది అత్తయ్య అని మీనా అడిగేసరికి, అబ్బబ్బే అదేం లేదు, ఏదో అంటున్నావు ఏంటి, డబ్బులు ఇవ్వడం ఏంటి, డబ్బులు తేవడం ఏంటి, ఏంటి ఏం జరిగింది అని ప్రభావతి అడిగేసరికి, ఓహోహో మీరు చింతమణి యొక్క ప్లాన్ చేసింది విన్నారు, కానీ ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలియదు కదా. చింతమణి కూడా తెలిసి ఉండదులే ఈ విషయం, చెప్తున్నాను వినండి. అదేంటిది, చింతమణి నాకెందుకు ఫోన్ చేస్తుంది? చింతామణి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని, డ్యాన్స్ క్లాస్లో చాలా బాగా ఉంటారని నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇద్దరు మామూలుగా కలవలేదు కదా, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు ఇందాక నేను మొత్తం వినేశాను. అబద్ధాలు ఆడకండి, దొరికేశారు అత్తయ్య మీరు ఆవిడి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, నేను ఆవిడతో మాట్లాడడం ఏంటి, నేనేం మాట్లాడలేదు, నేను ఎవరితో మాట్లాడితే నువ్వు ఎవరితో విని అర్థం చేసుకున్నావో అది చూసుకో అని ఇక ప్రభావతి అంటుంటే, అవునా అత్తయ్య, అయితే వీడియో చూడండి ఒకసారి, మీరు ఎవరితో మాట్లాడారో చాలా క్రియేటివ్గా కనిపిస్తుంది ఇందులో అని మీనా చెప్పేసరికి ఇక అందరూ వీడియో చూస్తారు. ఏంటంటే అసలు మీకు మనసాక్షే లేదా? ఏమనుకుంటున్నారు మీరు? అలా మీనాని మోసం చేద్దామనుకున్నారా? అయినా ఇందాక నుంచి ఆపుకుంటున్నాను, అసలు మీకేంటి? నేను కానీ రోహిణి కానీ ఎంత పైకి ఎదగండి అంటారు, కానీ మీనా ఎదిగితే మీకు ఎందుకు నచ్చదు? ఇంట్లో పని చేసే పని మనుషులకు కావాలా మీకు? ఆ పని అయితే మీరే చేసుకోవచ్చు కదా. ఇంట్లో పనులు చేస్తే లోకుగా చూస్తారు, బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తే మీనాని ఆపేస్తారు. మరి మీనాని అసలు ఏం చేయమంటారు మీరు? అసలు మీరు మనిషేనా అంటే? మిమ్మల్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరం పుట్టేస్తుంది. బాలు లేడు కాబట్టి సరిపోయింది, బాలు ఉంటే ఇవాళ ఎంత పెద్ద గొడవ జరగదో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని ఇక శృతి అంటుంటే అప్పుడే సత్యం ఇంటికి వస్తాడు. ఏమైందమ్మా, ఏం చేసింది మళ్ళీ ఇది అని సత్యం అడుగుతుంటే, చాలా పెద్దగా చేశారులే మావయ్య, చెప్పుకుంటూ సిగ్గుచేటు, మీనాని ఈసారి కూడా డెకరేషన్ మొత్తం నాశనం చేయడానికి ట్రై చేశారు. ఈవిడి చింతామణి చేతులు కలిపి మీనాని మోసం చేయడానికి ట్రై చేస్తే మీనా చాలా సునాయాసంగా ఆలోచించి ఆ డబ్బులు మొత్తం కట్టేసి ఇవాళ మళ్ళీ ఇంటికి వచ్చింది. ఎంత బాలు లేకపోయినా చాలా ధైర్యంగా నిలబడింది. అందుకే మీనా అంటే నాకు ఇష్టం. నేను ఎవరికన్నా ఇన్స్పిరేషన్గా చెప్పాలంటే నేను మీనానే చెప్తాను. ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది తెలుసా మీనా. ఆంటీ అసలు ఇలా ఎందుకు తయారయ్యారో నాకు అసలు అర్థం కావట్లేదు అంకుల్, చెప్పండి మీరన్నా కొంచెం. మీనా ఏం తప్పు చేసిందని మీనా డెకరేషన్కి వెళ్ళనివ్వకుండా ఆపడానికి ట్రై చేస్తున్నారు, అయినా చింతామణితో చేతులు కలపాల్సిన అవసరం ఏంటి అని ఇక ఇలా శృతి అడుగుతుంటే సత్యంని, ఏంటే మళ్ళీ ఇంత పెద్ద ఘోరం చేసావా, నా కోడలి డెకరేషన్ గురించి ఆపడానికి ట్రై చేసావా అని సత్యం అడిగేసరికి, నేనేం ఆపలేదండి, ఆ చింతామణి చేసిన మోసం నాకు చెప్పింది, నేను విన్నాను అంతే, నాకు ఇంకేం తెలీదు అని ప్రభావతి అంటుంటే, చూసారా మావయ్య ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు, కానీ ఫోన్ మాట్లాడారని మాత్రం చెప్తున్నారు కదా. ఆవిడ మోసం చేసిందని తెలిసినప్పుడు నాకు ఒక ముక్క చెప్పాలి కదా. అసలు ఎందుకు ఇలా అయింది, మేనేజర్ ఎందుకు ఇలా చేశాడు, ఆ డబ్బులు ఎందుకు దొంగతనం చేశాడు నాకు అర్థం కాక ఎంతలా ఏడ్చానో నాకే తెలుసు, ఆ భగవంతుడికే తెలుసు. ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి మావయ్య. ఏం చేయాలో తెలియక చాలా ఏడుస్తూ ఇంటికి వచ్చాను. అప్పుడు వీళ్ళ మాటలు విన్నాక అర్థమైంది ఏంటంటే, ఇద్దరూ కలిసి ఆ చింతమ్మని డబ్బులు ఇవ్వడం వల్ల వాడు నా దగ్గర డబ్బులు దొంగతనం చేసి ఇచ్చేసానని నాటకం ఆడానని తర్వాత అర్థమైంది. ఇవన్నీ తెలుసుకుని ఆ డబ్బులు మళ్ళీ చేతులారా మళ్ళీ తెచ్చుకుని అక్కడ అప్పు కట్టాను. ఆ 9 లక్షలకి వడ్డీ అంటే తక్కువ మావయ్య, ఎప్పుడు కడతాను మావయ్య 9 లక్షలు, నేను మీరే చెప్పండి. పట్టుమని 5 లక్షలు కూడా లేవు పైన రూమ్ కట్టుకోవడానికి, అలాంటిది 9 లక్షలు నేను బయట నుంచి తెచ్చుకొని డెకరేషన్ ఆర్డర్ చేశానంటే అసలు ఎంత ధైర్యంగా ఉండాలి నేను. ఆ ధైర్యంతోనే డెకరేషన్ డబ్బులు వస్తాయి కదా అని ధైర్యంతోనే వెళ్ళి బయట అప్పు చేశాను, కానీ వీళ్ళు నన్ను మోసం చేయడానికి ట్రై చేశారు మావయ్య. నాకు అసలు చాలా బాధగా ఉంది అనిక మీనా బాధపడుతుంటే, ప్రభా మీనాకి క్షమాపణ చెప్పు, ఇంకొకసారి కానీ మీనాని మాత్రం ఇలా డెకరేషన్కి వెళ్ళనివ్వకుండా ఆపావంటే ఇంట్లోంచి బయటికి గేంటేస్తాను, అర్థమవుతుందా అని సత్యం చెప్తుంటే, అదేంటండి నేను దానికి క్షమాపణ చెప్పడం ఏంటి, ఎందుకు చెప్పవు? ఇవాళ నువ్వు చింతామణి చేసిన మోసాన్ని తెలుసుకున్నావు, కానీ మీనాకి చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయావు ఎందుకు? అది నీ తప్పే కదా. ఆ తప్పు తెలిసినప్పుడు చెప్పాలి కదా. 9 లక్షలు నువ్వు ఇస్తావా? నీ వల్ల వాళ్ళ తమ్ముడిని విడిపించడానికి 5 లక్షలు వాళ్ళు బయట అప్పు చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఆ అప్పు డబ్బులు ఇంకా వాళ్ళు కడుతూనే ఉన్నారు. నువ్వేమన్నా ఇస్తున్నావా వాళ్ళకి? ఇవ్వట్లేదు. ఇప్పుడు మరి 9 లక్షలు కన్నం పెట్టడానికి చూసావు నువ్వు. చిచి, నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు. మీనాకి క్షమాపణ చెప్పు అని సత్యం గట్టిగా చెప్పేసరికి, నాకు క్షమించు మీనా అని ప్రభావతి అంటుంది.
నాకేం క్షమాపణ వద్దు మావయ్య. ఆవిడ క్షమాపణ చెప్పినా నా మనసు చదువుకోదు. ఎన్నిసార్లు చేస్తే ఎవరిని క్షమిస్తారు మావయ్య? ఫస్ట్ టైం చేశారు, పోన్లే అని నేనే వదిలేశాను. నా మీద కోపంగా ఉందేమో. వంటలు సరిగ్గా చేయట్లేదు అంటున్నారు కదా, సరే సరిగ్గా చేద్దామా అని నాలో నేను సర్ది చెప్పుకున్నాను. కానీ ఈసారి మాత్రం నేను సర్ది చెప్పుకోలేదు మావయ్య. తెలుసు కూడా 9 లక్షల నష్టం గురించి తెలుసు కూడా అత్తయ్య ఏం మాట్లాడకపోయేసరికి నాకు చాలా బాధేసుకొచ్చింది. అత్తయ్య క్షమాపణ నేను అంగీకరించను మావయ్య అని కోపంగా రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది మీనా. ఛీ అని చెప్పేసి ఇక పక్కనే సత్యం అంటుంటే నన్ను చీ అంటారేంటి, నేను క్షమాపణ చెప్తే అది పట్టించుకోకుండా వెళ్ళిపోయింది, ఎంత పొగరో చూసారా దానికి అని ప్రభావతి అంటుంటే, దానికి పొగరు కాదే, నీకే బాగా ఎక్కువైంది. ఆమె నువ్వు క్షమాపణ అడిగావు కానీ తను అంగీకరించాలని నేను చెప్పలేదు కదా, అది తనకిష్టం, తన మనసాక్షి, తను ఎంతలా బాధపడిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిచి, ఇంకొకసారి డెకరేషన్ విషయంలో కానీ అడ్డొచ్చావంటే చెప్తున్నాను కదా, మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. బాలుగాడు లేడు, ట్రిప్కి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. వాడు వండుంటేనా నీ పని వాళ్ళ గోవింద గోవింద అని చెప్పేసి ఇక సత్యం అనేసి పైకి వెళ్ళిపోతాడు. అమ్మో ఇప్పుడు వాళ్ళు లేడు, వచ్చాక జరిగింది మొత్తం ఎవరొకరు చెప్తారు, వచ్చాక ఏమవుతుందో ఏంటో అని ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.